శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క మార్చి 15వ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ 15వ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి మార్చి 15 నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు చూసుకున్నట్టయితే ప్రథమార్థమంతా కూడా కొన్ని ఒడిదుడుకులు, మిశ్రమ ఫలితాలు, ఖర్చులు, ఏవైనా సరే యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మిథున రాశికి సంబంధించి రాష్ట్రాధిపతి బుధుడు యొక్క గ్రహ సంచారం 12వ ఈ యొక్క రాశి వారికి సంబంధించినంత వరకు కూడా దశమ స్థానానికి వెళ్ళడము, దానివల్ల మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించడము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే శని సూర్యగ్రహ సంచారము, మీనంలోకి ప్రవేశించడము, ఇలాంటివన్నీ కూడా మనకు షష్టగ్రహ కూటమి జరిగే దానికంటే కూడా 4 రోజుల ముందు 4 రోజుల తర్వాతకే ఉంటుంది. అంటే 29వ తారీఖు ముందు తర్వాతకి. ఏవైనా సరే ఖర్చు చేయాలన్నా, భూమి కొనాలన్నా, బంగారం కొనాలన్నా, చీరలు కొనాలన్నా, ఇంట్లో ఉన్న ఆడవారికి కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఏం చేయండి అంటే 20వ తారీఖు 23వ తారీఖు వరకే అన్ని పనులు పూర్తి చేసుకోండి. ఆ తర్వాతకి ఏం చేసినా ఖర్చు ఎక్కువ అవుతుంది, బాగా గుర్తుంచుకోండి. వ్యాపారస్తులు కూడా అనవసరమైనటువంటి వ్యాపారానికి కానీ, అనవసరమైనటువంటి వస్తువుల జోలికి కానీ వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. ప్రాముఖ్యంగా చూసుకుంటే మనకు బుధుడు అనగానే వ్యాపారానికి, ఖర్చుకి, బుద్ధికి అధిపతి కాబట్టి మందగించడము, బద్ధగించడము, పనికి వెళ్ళకపోవడము, ఇలాంటివి నిరుద్యోగులు చాలా మంది చేసేటువంటి క్రమం కనిపిస్తూ ఉంటుంది. 10-11 రోజుల పాటు 25 నుండి 6-7వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినా వారి వల్ల కాదు. కాబట్టి ఆ సమయంలో వీలైనంత వరకు కూడా దేవతార్చన చేయడం మంచిది. ముఖ్యంగా మనకు కామాక్షి అమ్మవారి యొక్క స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదవడం విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే ఏవైనా సరే యాక్సిడెంట్లు జరగడము, లేదా యాక్సిడెంట్ని కన్నారా చూడడము, చాలా భయాందోళనకు గురవ్వడము, ఇలాంటివి అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏవైనా సరే వారి యొక్క కులదేవత ఆరాధన చేసి ప్రదక్షిణలు చేసుకొని వెళ్ళడం శక్తినిస్తుంది. బాగా మొండిగా పనులు అవ్వట్లేదు, వివాహం అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు సోమవారం నాడు, ఆదివారం నాడు, అంటే ఒక సోమవారం ప్రారంభించండి, తర్వాతి ఆదివారం కూడా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయండి. అలా 5 వారాలు చేయండి. సోమ ఆది అలా చేయండి. రావి ఆకులు తీసుకొని 2 ఆకులు వాటిని నిలువుగా ఒక పొగగొట్టం చేసినట్టుగా చేసి ఎరుపు రంగు దారం తీసుకొని 11 చుట్లు చుట్టి మీరు ఏ పనికై వెళ్తున్నారో అక్కడికి వెళ్ళేప్పుడు జోబులో పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులు, అలాగే ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం. ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అధమంలో అధమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది, మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది, అది పిల్లలకు వినిపించండి. అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసేదం మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో 9-12 దాకా పడుకోనివ్వకుండా ఉదయాన్నే లేపి
వీలైతే సూర్యుడి దగ్గర, ఎందుకంటే వారం అంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేదో తెలియదు, కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం 6:30 నుండి 7:30, 8 ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి. సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సూర్యాష్టకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి. దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది, చదివినటువంటిది బాగా గుర్తుంటుంది. ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి. ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి, చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి. అభిరామి స్తోత్రం. ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి 15 నుండి మనకు ఏప్రిల్ 15 వరకు కూడా ఈ సూర్య సంక్రమణం, మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి, ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ చ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది. ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం. ఇక మనకి ఈ యొక్క గృహిణులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు. వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది. రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది. ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి, దాన్ని వరుణి అంటారు, అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితోని విధానం అన్నమాట. అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు, నేను 3 రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం, మంచిది. ఏకాదశం చేస్తాం, 21 చేస్తాం, 41 సార్లు చేస్తాం, దాన్ని బట్టి సమయం ఉంటుంది. ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి, విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది. ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వచ్చే ఆగస్టు ప్రాంతం, నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము, అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం, రుద్రహోమం ఉంటుంది. ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఛార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు. నేనైతే చేసేది ఒక 12 నుంచి 15 వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము, పాశుపత అభిషేకము చేస్తున్నాం. ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి. ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం. ఆసక్తి కలవారు కేవలం 1016 కడితే సరిపోతుంది, సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుని సంప్రదించవచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి. అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది, విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది. ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది. పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము, సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకం చదవడం చాలా 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 మంచిది. మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో
దశ, అంతర్దశ, విదశ, లగ్నం నుంచి పంచమ, కోణ, కేంద్ర, నవమ, దశమ, ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో, ఎలాంటి సంచారం ఉంటుంది, ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో 60 నుండి 70 పేజీలతో మీకు జాతకం అందించడం జరుగుతుంది. దీనికి గాను ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష, నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి, ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము. డెలివరీ ఛార్జెస్ ఒక 100 రూపీస్ ఉంటుంది. ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది. పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు, కరుంగలి మాలకు మాత్రం 1116 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.